చేతితో పట్టుకో అయిపోయి ఇలాగా ముద్దలాగా రావాలండి. చూడండి, ఇది పర్ఫెక్ట్గా ముద్దయింది. ఇప్పుడు మనం బెల్లం పాకం దగ్గరికి వెళ్దాం. బెల్లం పాకం అయ్యేటప్పటికి ఉండలు రెడీ చేసి నూనెలో కాగబెట్టాక మళ్ళీ చూపిస్తాను. కొంచెం గట్టిగా చుట్టుకున్నట్టుండి రౌండ్గా చుట్టుకోవాలండి. ఎగుడు దిగుడుగా ఇదిగా లేకోకుండా చుట్టుకున్నాం అనుకోండి, నున్నగా నూనె సొద్దల్లే వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నాకు తెలిసినట్టు చెప్తున్నానండి, నేనేమైనా ఎక్స్పర్ట్ని అయితే కాదండి. ఊరికి నేను చాలా అయింది మా కాళ్ళు చేస్తానంటే చూపిస్తున్నాను, చెప్తున్నాను అన్నమాట, అంతే. వంటలు చూసారండి, ఎన్ని వచ్చినాయి అనమాట. కొంచెం నీరసంగా అనీజీగా ఉంది, అందుకే గొంతు స్లోగా వస్తుంది. ఏంటో కళ్ళు తిరుగుతున్నాయి అనమాట, అందుకని మా కాల్ చేస్తుంది. నేను చేస్తా లేకపోతే అంది చూపిస్తున్నాను. ఎంత గట్టిగా చెప్దా, ఎంత హుషారుగా చెప్దామన్నా కూడా రావటం లేదు, ఏంటో గొంతు పెగలటం లేదు. ఒంట్లో బాగోకపోతే, కొంచెం బాగోపోయినా మనం అనీజీగానే ఉంటాం కదండి. పాకం రెడీ అవుతుందండి. ఏపే అంత నూనె పోసుకోండి, డీప్ ఫ్రై చేయాలి కదా, వేపాలి కదా ఈ ఉండలు, అంత నూనె పోసుకోండి. నూనె కాగుతుంది, ఇక్కడేమో పాకం రెడీ అవుతుంది అనమాట. మనం మీడియం సైజులో మంట తగ్గించి సన్న మంట మీద పెట్టుకుంటే ఊరికినే కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ పాకం రెడీ అయిపోయింది కదా, చల్లారిపోయింది, అదిగోండి ఏగింది కలరు. దీంట్లో వేస్తే కాలినట్టు వేసామనుకోండి, పాకం దానికి పట్టిద్ది అనమాట, పాకం పట్టి ఉబ్బిద్ది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. అన్నీ స్లోగా సన్న మంట మీద నిదానంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకుంటూ ఉంటే మనకి రౌండ్ అలాగే ఉంటుంది, చక్కగా అన్ని వైపుల నుంచి కాలిద్ది. పెద్ద మంట పెట్టామనుకోండి ఊరికినే మాడిపోతాయి. ఒక్కొక్కటిగా వేపుకుంటూ ఉండండి. మా కాళ్ళు కొంచెం నూనె ఎక్కువ పోసి ఒక 3గా వేసి వేపుకుంటుంది. ఏముంది, నిదానంగా వేపుకున్నాం అనుకోండి గులాబ్ జాములు పర్ఫెక్ట్గా వస్తాయి. రౌండ్ కుదరలేదనుకోండి కొంచెం చీలిపోతూ ఉంటాయి. రౌండే మనకి ఇంపార్టెంట్, కొంచెం గట్టిగాను రౌండ్గా చుట్టుకోవాలి. ఇలాగ వచ్చినాయండి గులాబ్ జాములు తయారు చేస్తే కంప్లీట్ అయిపోయినాయండి. కామెంట్ చేయండి ఎలాగున్నాయో ఏంటో. నాకు వచ్చినట్టు ఇలాగ చూపించాను అనమాట. నేను చేయలేకపోతున్నాను, తను చేస్తానంది, తను కూడా నేర్చుకోవాలి కదండి. ఎప్పుడు మనమే ఉంటామా ఏంటండి, పిల్లలు కూడా నేర్చుకోవాలి కాబట్టి పిల్లలకి చూపించాను, మా కోడలికి చూపించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.